ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్స్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పును ప్రవేశపెట్టింది. జీతాలు, బకాయిల చెల్లింపుల దగ్గర నుండి రిటైర్ అయిన తర్వాత పెన్షన్ చెల్లింపుల వరకు ఒకే ఒక క్లిక్తో అన్నీ పరిష్కారం అయ్యేందుకు ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆ మేరకు ఒక జీవోను కూడా ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అన్ని వివరాలను ఇకపై ఒక డిజిటల్ రూపంలోనికి మార్చబోతోంది. ఉద్యోగంలో చేరినప్పటి నుండి పదోన్నతులు, బదిలీలు, సెలవులు, ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీములు, పే ఫిక్సేషన్లు, సస్పెన్షన్లు, విధుల్లో చేరటం, ప్రొబేషన్ డిక్లరేషన్ వంటి అన్ని సర్వీస్ ఈవెంట్లు, చివరకు పెన్షన్ ఫిక్సేషన్ వరకు అన్ని కీలకమైన వివరాలను ప్రస్తుతం మన ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ స్థానంలో డిజిటల్ సర్వీస్ రిజిస్టర్ను నిర్వహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీన్నే ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ESR 2.0గా పిలుస్తున్నారు. అయితే ఇక్కడ ఒక క్షణం ఆగండి. ఇప్పటికే చాలామంది దీనిపై కొన్ని వివరాలు ఇచ్చారు కదా అని స్కిప్ చేయకండి. ఇప్పటి వరకు మీకు అందినవన్నీ పై వివరాలు మాత్రమే. అవన్నీ పూర్తి వివరాలు కాదు. ఇక్కడ పూర్తి వివరాలు ఇవ్వబడ్డాయి. కొత్త జీవో ప్రకారం ESR 2.0 ఎలా నిర్వహించాలి, అందులో ఏ వివరాలు నమోదు చేయాలి, ఇందులో ఉద్యోగి పాత్ర ఏంటి, దీన్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలి, పూర్తి చేయడానికి ఇచ్చిన షెడ్యూల్ వివరాలు ఏమిటి, ESR 2.0ను ఎవరు ఫైనల్గా ఆమోదిస్తారో మొదలైన వివరాలన్నీ ఇక్కడ ఉన్నాయి. ESR డిజిటలైజేషన్ ప్రక్రియ గురించి తెలుసుకోకపోతే మీరు భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బిల్లుల చెల్లింపులు సరిగ్గా జరిగే అవకాశం ఉండదు. పెన్షన్ ఫిక్సేషన్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్కల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. అందుకే ఓపికగా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోలో సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్కు సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 57 ప్రకారం చెప్పబడింది. ఇది మీకు అత్యవసరమైన జీవో, అసలు అశ్రద్ధ చేయకూడని జీవో. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం మరొకటి కూడా ఉంది. ఇకపై ఇప్పుడు అమలు చేయబోతున్న ESR 2.0ను EHRM, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ RBPSతోనూ, జీతాలు, పెన్షన్లు చెల్లించే పేరోల్ వ్యవస్థతోనూ లింక్ చేయబోతున్నారు. కనుక ఇకపై చెల్లింపులన్నీ, బిల్లులన్నీ, పెండింగ్ బకాయిలన్నీ, అలాగే పెన్షన్ చెల్లింపులన్నీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ, చివరకు కుటుంబ పెన్షన్కు, కారుణ్య నియామకాలన్నింటికీ, బదిలీలకు కూడా ఇదే ఫైనల్ అవుతుంది. ఇది సక్రమంగా లేకపోతే పైన చెప్పినవేవి ఫైనల్ కావు. ఉద్యోగి సర్వీస్ మొత్తం వివరాలను ఒకే డిజిటల్ రికార్డు రూపంలోనికి మార్చడానికి ఆర్థిక శాఖ ద్వారా జీవో నెంబర్ 57ను 2026 జూలై 20వ తేదీన ప్రభుత్వం జారీ చేసింది. జీవో కాపీ పైన ఇవ్వబడింది, పరిశీలించండి. దీన్ని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ వివరాలన్నీ డిజిటలైజ్ చేసి దాన్ని నిర్వహించడం కోసమే ఈ జీవోను విడుదల చేశారు. నిజానికి ఇది కొత్తదేమీ కాదు. గతంలో భౌతికంగా నిర్వహిస్తున్న ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ స్థానంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ ESRను తీసుకురావడానికి ప్రభుత్వం గతంలోనే 2018లో ఆదేశాలు జారీ చేసింది. అనంతరం 2020లో ESR వ్యవస్థ ద్వారా ఉద్యోగుల సర్వీస్ వివరాలు నమోదు చేసే విధానం అమల్లోకి వచ్చింది. అయితే COVID-19 మహమ్మారి, ఇతర పరిపాలనా కారణాల వల్ల ఈ ప్రక్రియ అన్ని శాఖల్లోనూ పూర్తి కాలేదు. అప్పటి వరకు నమోదు చేసిన డేటా మాత్రం సిస్టంలో భద్రపరిచారు, కానీ పని మాత్రం పూర్తి కాలేదు. అందుకే ప్రభుత్వం ఈ పద్ధతిని మరింత మెరుగుపరిచి ESR 2.0 పేరుతో మరింత ఆధునికంగా, సమగ్రంగా రూపొందించింది. ఉద్యోగుల పాత్ర, ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ స్థానంలో వివరాలన్నింటినీ డిజిటలైజ్ చేసి వాటిని ధృవీకరించి అధికారికంగా ఆమోదిస్తారు. ఇలా ఆమోదించబడిన వెంటనే ఈ డిజిటల్ ESR 2.0 ఉద్యోగ సర్వీసుకు సంబంధించి ఇదే ప్రామాణిక ఎలక్ట్రానిక్ రికార్డుగా మారుతుంది. అన్నింటికి ఇకపై ఇదే ప్రామాణికం అవుతుంది. అందుకే దీనిలో తప్పులు జరగకుండా ముందు నుండే ఉద్యోగులు జాగ్రత్త పడాలి. ఈ వ్యవస్థ ముఖ్యమని పదే ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మీరు రిటైర్ అయ్యేటప్పుడు లేదా బదిలీలు జరిగేటప్పుడు దీన్నే ప్రామాణికంగా తీసుకుంటారు కనుక. ప్రభుత్వం ఇప్పటికే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాసెసింగ్ సిస్టమ్ RBPSను ప్రవేశపెట్టింది. దీనిపై గతంలోనే ఒక వీడియో చేయడం కూడా జరిగింది. పెన్షన్ ప్రతిపాదనల సమర్పణ, పరిశీలన, మంజూరు, ఆథరైజేషను, రిటైర్మెంట్ ప్రయోజనాల చెల్లింపుల వరకు మొత్తం ప్రక్రియను ఎలక్ట్రానిక్గా నిర్వహించేందుకు RBPS ఉపయోగపడుతుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియ ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లో మాత్రమే ఇప్పటివరకు రికార్డుగా ఉపయోగిస్తున్నారు. ఇకపై దాంతో పని లేదు. పెన్షన్ మంజూరు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ESR లేకుండా అమలు చేయడం కుదరదు. అందుకే ఇది రిటైర్ అవబోతున్న పెన్షనర్లకు కూడా అతి ముఖ్యమైనది. ఇప్పటి వరకు సర్వీస్ రికార్డులో నమోదయ్యే వివరాలు, పేరోలు వేర్వేరుగా నిర్వహించబడుతున్నాయి. ఇకపై ESRలో ధృవీకరించిన సర్వీస్ ఈవెంట్ల ఆధారంగానే HR, పేరోలు ముందుకు సాగేందుకు ESR 2.0 ఉపయోగపడుతుంది. అంటే ఉద్యోగ సర్వీస్కు సంబంధించిన వివరాలకు ఒకే ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఉండేలా ఈ వ్యవస్థను రూపొందించారు.
ఈఎస్ఆర్ 2.0లో ఉద్యోగి ప్రాథమిక వివరాలు, స్వస్థలము, ఇతర వ్యక్తిగత వివరాలు, సర్వీస్ ఈవెంట్లు, ఇన్సెంటివ్లు, రుణాలు, అడ్వాన్సులు, సెలవుల లెడ్జర్, లీవ్ ట్రావెల్ కన్సెషన్ వివరాలు, శాఖాపరమైన పరీక్షలు, శిక్షణ వివరాలు, సర్టిఫికెట్ల వివరాలు, సస్పెన్షన్ వివరాలు, విధుల్లో తిరిగి చేరిన వివరాలు, ప్రత్యేక అవసరాలు, ఇబ్బందులు అన్నీ నమోదు చేయడానికి ప్రత్యేక మాడ్యూల్స్ ఉంటాయి. ప్రతి ఉద్యోగి తన ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ను స్కాన్ చేసి సిస్టంలో అప్లోడ్ చేయాలి. అనంతరం సర్వీస్ ఈవెంట్ల వివరాలను నమోదు చేయాలి. దీనికి అదనంగా కొత్తగా చెక్కర్ అనే పద్ధతిని కూడా ప్రవేశపెట్టారు. చెక్కర్తో స్కాన్ చేసిన అనంతరం అసలు సర్వీస్ రిజిస్టర్తో వివరాలు సరిపోల్చి పరిశీలిస్తారు. ఆ తర్వాత హెచ్ఆర్ మేనేజర్ లేదా ఆథరైజర్ అధికారి తన ఆమోదం తెలియజేస్తారు. ఇక దీన్ని అమలు చేసే విషయం అంటే షెడ్యూల్ విషయం గురించి ఇక్కడ చూద్దాం. సెక్రటేరియట్, అక్కడి హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ పరిధిలో సంస్థలకు ఈఎస్ఆర్ 2.0 రోల్అవుట్ జూలై 20వ తేదీ 2026 నుండి ప్రారంభమైంది. ఉద్యోగులు తమ ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ వివరాలను నమోదు చేసి స్కాన్ చేసి రికార్డులను జూలై 20వ తేదీ నుండి ఆగస్టు 5వ తేదీ 2026 వరకు అప్లోడ్ చేయాలి. చక్ర పరిశీలన హెచ్ఆర్ మేనేజర్ లేదా హెడ్ ఆఫ్ ది ఆఫీస్ ఆమోద ప్రక్రియ జూలై 25 నుండి ఆగస్టు 31వ తేదీ 2026 వరకు కొనసాగుతుంది. రెండో దశలో రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రభుత్వ సంస్థలకు ఆగస్టు 1వ తేదీ 2026 నుంచి ఈఎస్ఆర్ 2.0 రోల్అవుట్ మొదలవుతుంది. ఆయా డిపార్ట్మెంట్లలో ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్ వివరాల డేటా ఎంట్రీ, స్కానింగ్ ప్రక్రియ ఆగస్టు 1 నుండి ఆగస్టు 15వ తేదీ 2026 వరకు జరుగుతుంది. ఆగస్టు 15 నుండి 31 ఆగస్టు 2026 వరకు పరిశీలన, ఆమోద ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే సెప్టెంబర్ 1, 2026 నుండి ఉద్యోగులకు సంబంధించిన అన్ని కొత్త సర్వీస్ ఈవెంట్లను తప్పనిసరిగా ఈఎస్ఆర్లోనే నమోదు చేయాలి. ఆ తేదీ తర్వాత పాత ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లతో పని లేదు. వార్షిక ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్లు, పే ఫిక్సేషన్లు, పదోన్నతులు, బదిలీలు, సెలవులు, సస్పెన్షన్లు, తిరిగి విధుల్లో చేరడం, ప్రొబేషన్ డిక్లరేషన్ వంటి సర్వీస్ ఈవెంట్లను ఈఎస్ఆర్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలే పేరోలు, పెన్షను, హెచ్ఆర్ ప్రక్రియల్లో చెల్లింపుల్లోనూ ఉపయోగించుకుంటారు. ఈఎస్ఆర్ 2.0 అమలు చేసే పద్ధతినంతా ఏపీ సిఎఫ్ఎస్ఎస్ సిఇఓ పర్యవేక్షిస్తారు. వారే అవసరమైన సాంకేతిక సహాయము, యూజర్ మాన్యువల్స్, శిక్షణను అందజేస్తారు. పాత సర్వీస్ రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలను ఆయనే అందజేస్తారు. అలాగే అన్ని శాఖలు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, జిల్లా కలెక్టర్లు, కార్యాలయ అధికారులు, డీడీఓలు, హెచ్ఆర్ మేనేజర్లు నిర్ణయించిన గడువులను, ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఈ జీవోలు తెలియజేసింది. మొత్తంగా చూస్తే జీవో నెంబర్ 57 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల నిర్వహణలో ఒక ముఖ్యమైన మార్పుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పాత ఫిజికల్ సర్వీస్ రిజిస్టర్లను క్రమంగా ఈఎస్ఆర్లుగా మార్చడం, భవిష్యత్తులో జరిగే ప్రతి సర్వీస్ మార్పును ఆన్లైన్లో నమోదు చేయడం, పేరోలు, హెచ్ఆర్, పెన్షన్ వ్యవస్థలతో అనుసంధానం చేయడం ఈ జీవో యొక్క ప్రధాన ఉద్దేశం. సెప్టెంబర్ 1వ తేదీ 2026 నుండి కొత్త సర్వీస్ ఈవెంట్లన్నీ ఈఎస్ఆర్లో నమోదు చేయడం తప్పనిసరి కావడంతో ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల నిర్వహణ మరింత డిజిటల్, పారదర్శక, సమగ్ర విధానంలోనికి వెళ్ళబోతోంది. ఇలాంటి విలువైన సమాచారం మీకు ఈ ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.